కర్కాటక రాశి వారికి కంచు కోటలు బద్దలు కొట్టేటువంటి యోగాన్ని వీళ్ళు అనుభవించబోతున్నారు. మెయిన్ గా ఎవరైతే కర్కాటక రాశిలో జన్మిస్తారో వీళ్ళకి జన్మతః ఇంటికి ఒకరు అబ్బాయి గాని ఇద్దరు అబ్బాయిలు గాని జన్మిస్తారు. లేదా ఒక్క అబ్బాయి ఒక్క అమ్మాయి గాని జన్మిస్తారు. ఇలా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి మొదలుగా బానే ఉంటుంది. వీళ్ళ ఆరంభంలో అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే మధ్యమానికి వస్తారో కొద్దిగా చిక్కులు, అవాంతరాలు, సమస్యలు అనేది ఏర్పడతాయి. ఇలా చిక్కులు రావడం వల్ల వీళ్ళు అనూహ్యంగా చిన్నప్పటి నుండి వీళ్ళు ఎటువంటి అవరోధాలు లేకుండా వీళ్ళ జీవితాన్ని గడిపిన వాళ్ళు అనూహ్యంగా మధ్యమంలో వివాహం తర్వాత కొన్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు రావడం వల్ల వీళ్ళు ఏం చేయాలో పాలుపోలేక పెట్టుబడులు కాస్త ఏదో ఒక విషయంలో పెట్టి అనూహ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మేరకు నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. ఎప్పుడైతే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు మధ్యవర్తిత్వాలు, మూడో వ్యక్తి మాటలు వింటారో వీళ్ళ జీవితంలో అపారమైనటువంటి నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. నా దగ్గరికి వచ్చిన చాలా 100కి 90 మంది కర్కాటక రాశి వాళ్ళు, గురువుగారు నేను వ్యాపారం ప్రారంభించాను, అనతి కాలంలోనే అద్భుతంగా ఉంది, కానీ అనూహ్యంగా నాకు తెలిసిన వాళ్ళు సలహాలు, సూచనల మేరకు నా వ్యాపారాన్ని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేయడం, ఎక్స్టెండ్ చేస్తామన్న నెపంతో వాళ్ళని ఎక్కువగా నమ్మడం వల్ల వాళ్ళని నమ్మి నేను మోసపోయాను, నేను చాలా ఆర్థికంగా నష్టపోయాను, నాకు తినడానికి కూడా ఇప్పుడు నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుందని చాలా మంది చెప్తున్నారు. మెయిన్ గా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి సుమారు 22 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు మీరు ఎటువంటి మధ్యవర్తి ఒపీనియన్ లేకుండా మీ స్వతహా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో డెవలప్మెంట్ ఉంటుంది. మీరు కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళైతే ఒక్కసారి మీ పేరులోని AEIOU ఈ లెటర్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయండి. 2 ఉంటే మీకు మధ్యవర్తిత్వ మాటలు కలిసి రావు, 3 ఉంటే మీ సొంత వాళ్ళ మాటలు కలిసి రావు. ఒక్కసారి మీరు జన్మతః కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు నన్ను ఫోన్ కాల్లో కానీ డైరెక్ట్ గా కానీ కలిసే ప్రయత్నం